హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. ఆదివారం గ్లాసుడు కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే 24 గంటలలో మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉన్న నరదిష్టి, మీపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీరు జీవితంలో ఎదగడానికి ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. కుంకుమ నీళ్ళకి అంతటి విశిష్టత ఉంది. అందులోనూ కుంకుమ నీళ్ళతో ఆదివారం ఈ పరిహారం చేస్తే చాలా ప్రయోజనం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలు దాదాపు తొలగిపోతాయి. మనందరం జీవితంలో ఎదుర్కొనే సమస్య ఆర్థిక సమస్య. కొందరు డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి కొందరు ఎంత డబ్బు వచ్చినా తృప్తిగా జీవించలేక కొందరి జీవితాలు ఎలా ఉంటాయి అనంటే వారి జీవిత అవసరాలకు మించిన వస్తువులు లేకపోయినా సంతోషంగా జీవించగలుగుతారు. మరి కొందరి జీవితాలు ఎలా ఉంటాయి అనంటే వారి అవసరాలకు మించి డబ్బు, ఆస్తులు, సంపదలు అన్నీ ఉన్నా సరే సంతోషంగా జీవించలేరు. దీనికి కారణం మీపై ఇతరుల ఏడుపులు ఉండడమే, లేదా మీ ఇంట్లో వాస్తుదోషాలు ఉండడం. మన దగ్గర డబ్బు లేకపోవడానికి మరియు డబ్బు ఉన్నా సంతోషంగా లేకపోవడానికి నరదృష్టి ప్రధాన కారణమని పండితులు చెప్తూ ఉన్నారు. నరదృష్టి అనేది మనిషి యొక్క జీవితాన్ని తారుమారు చేస్తుంది. సుఖంగా జీవించలేరు. తినడానికి ఎన్ని ఉన్నా తృప్తిగా తినలేరు. కుటుంబంలో ఏదో ఒక సమస్య చెలరేగుతూనే ఉంటుంది. కారణం లేనిపోని గొడవలు, మనశ్శాంతి లేకపోవడం జీవితాన్ని గడుపుతూ ఉంటారు. నరదృష్టి ప్రభావం కుటుంబాన్ని చింతాభిన్నం చేస్తుంది. అలాంటి నరదృష్టి ప్రభావం మీపై, మీ కుటుంబంపై కనుక ఉన్నట్లయితే మీరు కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఆ సమస్యల నుంచి బయటపడడానికి పరిహార శాస్త్రంలో నీళ్ళలో ఈ పరిహారం చెప్పబడింది. అది కూడా ఈ పరిహారం ఆదివారం తిథి వచ్చినప్పుడు చేయాలి. ఇలా ఆదివారం తిథి వచ్చిన రోజున చేస్తే మీపై ఉన్న చెడు ప్రభావం, మీ ఇంటిపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందు చేసే తప్పు, తెలియక చేసే తప్పు అంటే ఏమిటో ఒక పవిత్ర కథ విందాం. ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుతున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు గనక ఒక చక్ర విగ్రహం లాగా చేసి పసుపు కుంకుమలు అద్ది వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారి కూడా వారి పూజలకు ప్రసన్నమై కోరిన కోరికలు తీర్చేది. ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. ఆటవికులు ఆ పూజారి అక్కడ 5 మైళ్ళ దూరం నుంచి రోజు వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బోరున వర్షం కురిసింది. కుంభవృష్టిలా మారింది. ఆ రోజు ఆ గుడి దగ్గరలోకి కట్టెలు కట్టుకునే ఒకడు వచ్చాడు. వాడి పేరు రాములు. వర్షం కురుస్తూ ఉండడం వలన రాములు నిలవడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గరలో ఈ గుడి కనపడుతుంది. వెంటనే గుడిలోకి వెళ్తాడు. రాములు ఎదురుగా చూస్తే పెద్ద దొంగ కనపడింది. వెంటనే రాములు ఆహా, వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి, ఈరోజు కడుపుకు తిప్పలే అనుకుంటాడు. ఆ తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దొంగ దొరకడం అదృష్టం అనుకుని ఆటవికులు పూజించే ఆ దొంగను కొట్టబోయాడు. వెంటనే ఒరేయ్ రాములు, నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మ. రాములు దేవుడు, దెయ్యం అంటే ఏమిటో తెలియని విషాదకుడు కనుక అక్కడ మాట్లాడేది అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో ఎవడురా దొంగ వెనుక దాక్కుని మాట్లాడుతుంది, రండి బయటకు అన్నాడు. అప్పుడు ఆ దొంగ నుండి అమ్మవారు బయటకు వచ్చి నేను అమ్మను, నన్ను కొట్టకు అని రాములతో అంది. దానికి రాములు అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు అమ్మవారు రాములు, ఇదిగో నీకు 100 బంగారు నాణాలను ఇస్తున్నాను, వీటితో బ్రతుకు అని ఒక మూట అక్కడ పడేసి మాయమైపోతుంది. ఆ మూటలో ఉన్న బంగారు నాణాలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాములు. అయితే పూజారి కూడా అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా కూడా చూశాడు. ఇదంతా చూశాక పూజారికి ఒక సందేహం వచ్చింది. ఏమిటి, అమ్మవారు రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తూ ఉంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వలేదు,
పైగా గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడిని కరుణించిందా అని అనుకుంటాడు. నేను కూడా ఆ బోయవాడిలాగా అమ్మవారిని నరకబోతే నాకు కూడా అమ్మవారు ధనం ఇస్తుందేమో అని అనుకుంటాడు. వెంటనే పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. కానీ గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి, చూపు పోయింది. అప్పుడు పూజారి, అమ్మ, ఎంత అపచారం చేశాను తల్లి, నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై, ఆ బోయేవాడు అజ్ఞాని, దేవుడు అంటే ఏమో తెలియనివాడు, నన్ను చూసి ఒట్టి కట్టెముక్క అనుకుని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి, నిత్యం నన్ను పూజిస్తున్నావు, అజ్ఞాని నరకబోగా కనికరించాను అని నువ్వు కూడా అదే పని చేయబోయావు. ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నీవు చేస్తే ఎలా పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అని అమ్మవారు పలికింది. అప్పుడు పూజారి, అమ్మా క్షమించు, మరొకసారి ఇలాంటి పొరపాటు అసలు చెయ్యను, దయచేసి చూపు ప్రసాదించు అని పలుమార్లు వేడుకొనగా అమ్మ కరుణించి చూపు ఇచ్చింది. ఇలా చెప్పింది, నాయనా, నేను రాములకి సంపద ఇచ్చానని నువ్వు పొరపాటు పడుతున్నావు. ఆ కారణంగా వచ్చేటటువంటి సంపద అసలు ఉపయోగపడదు. అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనక్కి వెళ్ళాడు పూజారి. బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యను పిలిచి జరిగింది చెప్పి, ఇదిగో 100 బంగారు నాణాలు అని చూపించగానే భార్యకు బంగారం మీద ఆశ పుట్టేసింది. నాకు వడ్డానం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తను అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు, రోజంతా కూడా పూర్తిగా తాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా తప్పత్రాగి ఉన్నాడు. ఆ బంగారు నాణాలు చూసి, నాన్న, అవి నాకు ఇవ్వు, నేను జూదం ఆడాలి, బాగా త్రాగాలి, ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. రాములు భార్యని, కొడుకును బయటకు గెంటి లోపల ఉన్నటువంటి బీర్వాలో ధనాన్ని అయితే దాచాడు. ఇంతలో భార్య లోపలికి వచ్చింది. ఇంతలో ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గడ్డలి తీసుకువచ్చి తల్లిదండ్రులను ఇద్దరినీ కూడా నరికివేసి ఆ బంగారు నాణాలు తీసుకొని వెళ్ళిపోయాడు. అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది. ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి. అది చూసి చలించిపోయినటువంటి పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మవారి పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు. కనుక మనకు ఏది కావాలో మనకి ఏది తెలియదు. మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది కావాలో తెలుసు. పరమాత్మను కొలిచేటప్పుడు కష్టం రావచ్చు, కానీ నువ్వు చేసిన పూజ ఫలితం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఏదో ఒక రోజు ఫలితం వచ్చి తీరుతుంది. ఫలితం రాకుండా మాత్రం అసలు ఉండనే ఉండదు. దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు కదా. చేసే ప్రతి పనికి ఫలితం తప్పకుండా ఇస్తారు. ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేస్తే మీ దశ అయితే తిరిగిపోతుంది. నరదృష్టి, నరఘోష వంటివి తొలగిపోతాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు. అంటే సాయంత్రం పూటనే ఈ పరిహారాలు చేయాలి. ఈ పరిహారానికి ఒక గ్లాసును తీసుకోండి. ఆ గ్లాసు ఏదైనా సరే పర్వాలేదు. గాజు గ్లాసు తీసుకొని దానిని కడిగి అందులో నీళ్లు పోయండి. ఆ తరువాత మీ చేతిలో కుంకుమ తీసి ఆ గ్లాసులో వెయ్యండి. మీ ఎంతమంది ఉంటే అన్నిసార్లు కుంకుమను మీ చేతితో తీసి చిటికెడంత ఆ గ్లాసు నీళ్ళల్లో వెయ్యండి. ఇలా వేయటం వల్ల మీ ఇంట్లో వారిపై ఉన్న చెడు ప్రభావం కూడా
పోతుంది. ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఆ కుంకుమను వేసిన తర్వాత ఆ గ్లాసులు తీసుకొని ఒక బాత్రూంలో తప్ప అన్ని గదులలో కూడా తిప్పుతూ మన ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా పోవాలని అనుకోండి. ఇలా అనుకుంటూ అన్ని గదుల్లో కూడా తిప్పండి. ఆ కుంకుమ నీళ్లను గ్లాసును ఇంటి బయట పడవేయండి. మీరు నడిచే దారిలో కాకుండా పక్కకు ఆ నీళ్లను వేసేయండి. లేదా పచ్చని చెట్లు మొదట్లో వేసేయండి. లేదా ఏదైనా పారే నీటిలో పోసేయండి. ఆ తర్వాత ఆ గ్లాసును డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకొని వెళ్లకుండా బయటనే ఆ గ్లాసును శుభ్రంగా కడగండి. అందులో కుంకుమ నీళ్లు అనేవి ఉండకూడదు. చాలా శుభ్రంగా కడిగి ఆ గ్లాసును బయటనే ఉంచండి. గ్లాసు ఎండిపోయిన తర్వాత ఇంట్లోనికి తీసుకొని వెళ్ళండి. లేదా బయట వదిలేసినా పర్వాలేదు. ఈ పరిహారం చేసే ముందు మీరు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని వీలైతే స్నానం చేయండి. కానీ మీరు శుభ్రంగా ఉంటే ఈ పరిహారాన్ని ఆచరించవలసి ఉంటుంది. అంటే మీరు శుచిగా శుభ్రంగా ఉంటేనే ఈ పరిహారం మీకు చక్కగా పనిచేస్తుంది. కాబట్టి శుచిగా శుభ్రంగా ఉంటేనే ఈ పరిహారాన్ని చేయండి. ఆడవారు చేసిన మగవారు చేసిన ఆదివారం రోజు సాయంత్రం స్నానం చేసి ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి. లేదా కనీసం స్నానం చేయాలి. అలాగే ఈ పరిహారంలో మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే గనక గ్లాసులో కుంకుమ వేసేటప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లను తలుచుకుంటూ వేయండి. ఈ పరిహారం మీరు ఒక్కరే చేసిన ఫలితం మాత్రం మీ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా దక్కుతుందనే చెప్పాలి. ఈ పరిహారం చేయటం వలన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. మీరు ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. ఈ పరిహారం చేసిన 24 గంటలకే మీ దశ చక్కగా మారుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. మరి మర్చిపోకుండా ఆదివారము తిథి రోజున కుంకుమ నీళ్లతో ఈ చక్కటి పరిహారాన్ని చేసి మీపై ఉన్న ఇంటిపై ఉన్న చెడు ప్రభావం నుండి బయటపడి ఆనందంగా సంతోషంగా జీవించండి. తప్పకుండా రేపు ఆదివారం తిథి అనేది చాలా మంచిది. పరిహారాలకు మంచి రోజని ఈ ఆదివారంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ ఆదివారం తిథి రోజున చక్కటి ఈ పరిహారాన్ని ఆచరించి మంచి ఫలితాలనైతే పొందవచ్చు. ఎన్నో పరిహారాలను అయితే మనం ప్రతిరోజు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాము. కానీ ప్రతి పరిహారం వెనుక తప్పకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఏదైనా కూడా మనం మనసు పెట్టి దానిపైన నమ్మకం పెట్టి పూర్తి పాజిటివ్తో మనం ఆ పరిహారాన్ని చేసినట్లయితే అది మంచి ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. అందరిపైన ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.